హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి ఆలూ పరాటా అండి. ఇది పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు పిండి తీసుకోవాలండి. ఒక పించు సాల్ట్ వేసుకుని అందులో ఇప్పుడు వాటర్ తీసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరి సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. సాఫ్ట్గా కలిపేస్తే మళ్ళీ స్టఫింగ్ బయటకు వస్తుంది. అందుకని కొంచెం ఇట్లా గట్టిగా ఉండాలి. అట్లా కలిపి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 ఆలూలు తీసుకున్నాను, కుక్కర్లో ఉడకబెట్టాను. ఇప్పుడు ఆలూ కర్రీ చేసుకునేంత వరకు ఈ పిండిని కొంచెం ఇట్లా ఆయిల్ పోసుకొని మళ్ళీ కొంచెం బాగా పిసికి పెట్టుకోవాలండి. ఇట్లా స్మూత్గా కావాలి పిండి కూడా. ఎందుకంటే మనము రోటీ చేసినప్పుడు మెత్తగా అవుతుంది అన్నమాట. రోటీ బాగా మరి గట్టిగా ఉండకుండా ఇట్లా స్మూత్గా వస్తుంది అన్నమాట రోటీ కూడా. ఇప్పుడు తీసి అట్లా చేసి పక్కన పెట్టుకోవాలి కర్రీ అయ్యేంత వరకు. ఇప్పుడు ఆలూని తీసి స్మాష్ చేసుకోవాలండి. బాగా మెత్తగా ఉడకనివ్వాలన్నమాట ఆలూని కూడా. అప్పుడే ఈజీగా మెత్తబడిపోతుంది. చూడండి, అట్లా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి అండి దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఆలు, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు, తిరమాత గింజలు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆయిల్. ఇప్పుడు స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. అందులోనే తిరమాత గింజలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. మీకు ఎంత కావాలో మీరు చూసేసుకోండి, మీ రుచికి తగ్గట్టు. పసుపు వేసుకున్నాను ఒక 1/2 స్పూను. ధనియాల పొడి ఒక 1 స్పూన్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. ఇప్పుడు అంతా కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఆలు అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆలు అంతా మసాలాలో కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా కలిసేంత వరకు ఆలుని అటు ఇటు తిప్పుకుంటూ కలపాలండి. ఇట్లా స్పూన్ తోటి ఇట్లా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి రోటీ చేసుకున్నప్పుడు ఆ పిండిలో పెట్టుకోవడానికి స్మూత్గా ఉండాలన్నమాట కర్రీ. ఇప్పుడు తీసి ఒక గిన్నెలో పక్కకి పెట్టుకున్నానండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి చూడండి అట్లా మెత్తగా అవ్వాలన్నమాట. చూడండి స్మూత్గా, అప్పుడే రోటీ కూడా ఇట్లా మెత్తగా వస్తుందండి. ఇప్పుడు ఆ పిండిని ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉండలు చేసిన తర్వాత చేతితో ఇట్లా మళ్ళీ తిప్పుకుంటూ స్మూత్ చేస్తున్నాను చూడండి. అప్పుడే మనం స్టఫ్ చేసిన తర్వాత ఆలు స్మూత్గా రోటీ వస్తుందండి. చూడండి అట్లా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఉండని 2 చేతులతో ఒత్తుకొని ఇప్పుడు పిండిలో అటు ఇటు తిప్పుకుంటూ రోటీ చేసుకోవాలండి. రోటీ చేసేటప్పుడు కొంచెం ఇట్లా పూరి ఎట్లా చేసుకుంటామో అంతవరకు చేసుకొని స్టఫింగ్ అందులో పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 చేతులతోటి ఇప్పుడు చుట్టూ అంతా కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ స్టఫ్ చేసిన రోటీనండి స్లోగా రోటీ కర్రతోటి రుద్దుకోవాలి. ఎందుకంటే ఇది తొందరగా చేయకూడదండి. స్లోగా చేస్తేనే ఆ స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఉంటుంది. ఇది కొంచెం స్లో పడుతుంది దీనికి రోటీ చేసుకోవడానికి. చూడండి అట్లా మెల్లిగా రుద్దుకోవాలి. అటు ఇటు పిండిలో అద్దుకుంటూ రుద్దాలి. రోటీ కొంచెం మందంగా చేసుకోవాలండి. అప్పుడే ఆ స్టఫింగ్ కూడా బయటికి రాదండి. కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి పిండి అటు ఇటు పిండి చల్లుకుంటూ రుద్దాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ముట్టించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆ రోటీని పెనం మీద వేయాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. అటు ఇటు కాల్చుకున్న తర్వాతనే నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రోటీకి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. మనము బయట నుంచి తెచ్చుకునే ఆలూ పరాటా మైదా పిండితో చేస్తారండి. మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే గోధుమ పిండితో చాలా టేస్టీగా ఉంటాయండి. ఆలూ పరాటాలో కండి పుదీనా పచ్చడితో కానీ, పెరుగుతో కానీ, సాస్తో కానీ తినొచ్చు.
మీరు కూడా ఇలాగే చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ టైంలో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. అన్ని ఆలు పరాటాలు రెడీ అయ్యాయండి. మనము బటర్తో కూడా ఇవి తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవాళకి ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.